తెలంగాణ అసెంబ్లీలో కృష్ణానది ప్రాజెక్టులు కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై సభలో వాడివేడి చర్చ నడిచింది. అంతకుముందు కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు పేరుతో నోట్ విడుదల చేసింది కాంగ్రెస్. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో ఆ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. కేసీఆర్ పాలనలో జరిగిన తప్పుడు విధానాలే ఇప్పుడు తెలంగాణకు శాపాలయ్యాయని పేర్కొంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని, రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం కృషి చేస్తామని స్పష్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అనంతరం సభలో తీర్మానం ప్రవేశపెట్టిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జల దోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ పైకి పోలీసులను పంపిందని గుర్తు చేసింది కాంగ్రెస్. రోజుకు 3 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయిందని ఆరోపించింది. కేసీఆర్ ఓడిపోబోతున్నారనే సాగర్ పైకి జగన్ పోలీసులను పంపినట్లు అనిపిస్తోందన్నారు ఉత్తమ్. ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులకు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగేలా కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారని గుర్తు చేశారు మంత్రి ఉత్తమ్. ఇక బచావత్ ట్రిబ్యునల్ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని తెలిపింది ప్రభుత్వం. రాష్ట్ర నీటి హక్కుల సాధనలో గత సర్కార్ విఫలమైందని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పాలకులది అసమర్థతతో అవగాహన లోపమో అర్థం కాదన్నారు మంత్రి ఉత్తమ్. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు గత ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. ఢిల్లీ వెళ్లి 512, 299 టీఎంసీలకు ఒప్పుకున్నారన్నారు. ఆ కేటాయింపును ఏపీ ప్రభుత్వం శాశ్వతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో 70% హక్కులు పొందేందుకు తెలంగాణకు అర్హత ఉందని గుర్తు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదని ఎద్దేవా చేశారు. జగన్, కేసీఆర్ గంటల తరబడి మాట్లాడుకున్నారని, కలిసి బిర్యానీలు తిన్నారన్నారు. కేసీఆర్ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారని గుర్తు చేశారు. తెలంగాణ జలాలను సైతం ఇస్తున్నారని చెప్పారు. 2020 మే 5న ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 203 జారీ చేసిందని తెలిపారు మంత్రి ఉత్తమ్. రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించాలని నిర్ణయించిందన్నారు. 797 అడుగుల వద్ద నీటి తరలింపు జీవో ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ శాసనసభలో సీఎం జగన్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ను ప్రదర్శించారు. అనంతరం ఉత్తమ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే రోజుకు 8 టీఎంసీల నీటిని ఏపీ తరలిస్తుందన్నారు. ఆ లిఫ్ట్ టెండర్లు పూర్తయ్యాకే కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. పరోక్షంగా ఏపీకి సహకరించారని ఆరోపించారు. కావాలనే ఆయన అపెక్స్ కౌన్సిల్ భేటీకి హాజరు కాలేదన్నారు ఉత్తమ్. సమావేశానికి వెళ్లి అభ్యంతరం తెలిపితే రాయలసీమ లిఫ్ట్ ఆగేదని ప్రభుత్వం తెలిపింది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. 2013లోనే ప్రాజెక్టు మొదలైనా ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతపై ఏ నిర్ణయమూ తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. నల్గొండలో నిర్వహించే సభకు వెళ్లే ముందు కృష్ణా జలాల అంశంలో తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు బీఆర్ఎస్ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్. కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత హరీష్ రావుకు స్పీకర్ ప్రసాద్ కుమార్ అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం సత్యదూరమైన ప్రజెంటేషన్ ఇచ్చిందని హరీష్ ఆరోపించారు. పీపీటీ కోసం తమకు అవకాశం ఇవ్వాలని కోరామని, వాస్తవాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటన చేయడం తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ విజయమని తెలిపారు. మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్గొండలో సభ పెడుతున్నందునే మంత్రి ఈ ప్రకటన చేశారని, తప్పులను సవరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు హరీష్ రావు.
ఇక హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాను మోసం చేసినందునే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఓడించారని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ వినలేదా అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చెప్పిన తర్వాత కూడా తామే తప్పు చేసినట్టు మాట్లాడితే ఎలా అని నిలదీశారు. కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి తమ జిల్లాను మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పుణ్యమా అని వ్యవసాయం సంగతి అటుంచితే తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు. జగదీష్ రెడ్డికి ముఖం చెల్లకే సభకు రాలేదన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలన్నారు. ఆ తర్వాతే నల్గొండ సభకు రావాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం మాట్లాడిన హరీష్ రావు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను అలా అనడం సరికాదన్నారు. పదేళ్లు జరిగిన పాపాలకు ఆనాటి సీఎం కేసీఆరే కారణమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాపాల భైరవుడు కేసీఆర్ అని ఆరోపించారు ఆయన. కృష్ణా జలాల దోపిడీకి కారణం ఎవరు, చేపల పులుసుకు అలుసిచ్చింది ఎవరు అనేది తేలాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రావు గారిని సభలోకి రమ్మనుండ్రి, చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలోకి వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు, తెలంగాణ నీళ్ళ దోపిడీకి, వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపు అయినా మీరు మైకి అండి అధ్యక్ష. వారికి వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. చంద్రశేఖర్ కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమని చెప్పాక చర్చలకు తావెక్కడదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. సభకు వాళ్ల నాయకుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు ఆయన. కేసీఆర్ రాకుండా వీళ్లు చెప్పే మాటలకు విలువే ఉండదని, పార్టీ యజమాని రావాల్సిందేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వీళ్ళ బాధ ఏంది అసలు? ఇప్పుడు అప్పచెప్పాలనా వద్దనా? వద్దని మేము అన్నప్పుడు, తీర్మానం చేసినప్పుడు చర్చలకు శశపిశలకు తావెక్కడిది? 100% ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్గా మేము మద్దతు ఇస్తున్నాము. పదండి ఢిల్లీకి పోదాం, కొట్లాడదామని వాళ్ళ నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష? అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు, ఎందుకు ముఖం చాటేసిండు అంటే, ఈరోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవ్వరికి విలువలేదు అధ్యక్ష. పార్టీలో వీళ్ళ మాటకు విలువలేదు, మనుషులకు విలువలేదు. పార్టీ యజమాని, ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి మాట్లాడాలి ఇక్కడ. కుట్రతో ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్ ఏజెంట్తో మాట్లాడించారన్నారు డిప్యూటీ సీఎం భట్టి. వాళ్ల ఏజెంట్లు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారన్నారు. రాష్ట్రానికి నష్టం చేకూరుస్తున్న వాళ్ల ఏజెంట్లను ఒక్కొక్కరిని బయటకు లాగుతామన్నారు భట్టి. కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు ఒప్పజెప్పని మా ముఖ్యమంత్రి, మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే, మీ ఏజెంటు మీ కాన్స్పిరసీతో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చూపించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మాకు తెలిసిన తర్వాతనే వారిని తట్టా బుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం. ఇది మేము తీసుకునే స్టాండ్. ఇంకా చాలామంది ఉన్నారు మీ ఏజెంట్లు. ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నీ బయటికి తీసి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రజలు చెప్పి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. ఏపీ సీఎం జగన్తో మీరు కుమ్మక్కయ్యారా లేదా చెప్పాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ తెలంగాణ నీళ్లు ఇస్తున్నారని అసెంబ్లీలో జగన్ చెప్పారని గుర్తు చేశారు. దీనికి బీఆర్ఎస్ నేతలు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు ఉత్తమ్. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మెగ్నానిమస్గా వాళ్ళ బౌండరీలో వాళ్ళ నీళ్లు మనకి ఇస్తున్నట్టుండే దాని గురించి సమాధానం చెప్పారు హరీష్ గారు మీరు. అదేవిధంగా స్పీకర్ గారు, ది ఎంటైర్ హౌస్ దయచేసి ఒకసారి ఆలోచన చేయండి.
చీఫ్ మినిస్టర్ గారు మేమంటున్నాం, మేము ప్రాజెక్ట్స్ అప్పచెప్పము అంటున్నారు. యూ ఆల్సో బీన్ ఎ మినిస్టర్. కెన్ ఈఎన్సీ గో అండ్ డిసైడ్ ఫర్ హిమ్సెల్ఫ్? కెన్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్? No, 1 minute. No, 1 minute. No, that is why we have removed the services of the ENC. Now you can't quote him. He may be related to you, but you can't quote him. అరే మీరు 10 ఏళ్ళ నుండి ఇరిగేషన్ శాఖని మీరు నాశనం చేసినంత స్వతంత్ర భారతదేశంలో ఎవరు నాశనం చేయాలి? యు ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. లక్షల కోట్ల రూపాయలు మీరు దోపిడీ చేశారు. ఇంకా మీరు మాట్లాడే ఇరిగేషన్ గురించి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించకూడదని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 3 అంశాలపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే రేపు నల్గొండలో కేసీఆర్ సభ పెట్టిన నేపథ్యంలోనే ఇవాళ అసెంబ్లీలో ప్రాజెక్టుల అంశంపై ప్రభుత్వం తీర్మానం పెట్టిందన్నారు హరీష్ రావు. నేల కోసమే రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు ఈ రాష్ట్రం కోసమే మేము పోరాటం చేశారని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు నిజంగా సభకు రావాలి కదా అధ్యక్ష. ఈరోజు దీని మీద చర్చలో పాల్గొనాలి కదా. మీరు చేస్తున్నటువంటి పోరాటానికి నా మద్దతు ఉందయ్యా, తీర్మానం ఏకగ్రీవం చేద్దాం, పోదాం, ఢిల్లీ పోదాం చెప్పాలి కదా. మీరు చెప్పండి, వారు వస్తారా రారా? మా వల్ల కాలేకపోయింది, మేము తప్పులు చేశాము, పొరపాటు అయిపోయింది, మీ తీర్మానానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్తారా లేదా? బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టుకున్నాం. ఇవాళ బడ్జెట్ను పక్కకు పెట్టి ఇవాళ అర్జెంటుగా తీర్మానం వచ్చిందంటే రేపటి నల్లగొండ సభ పుణ్యమే, కేసీఆర్ గొంతు విప్పడం వల్లనే. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం కుల్లా. మీ తప్పును సవరించుకొని ముందుకొచ్చినందుకు మేము స్వాగతిస్తూ ఆ తీర్మానంలో గత ప్రభుత్వం అనే కామెంట్స్ తీసేసి మీరు పెట్టిన తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. జగన్ స్టేట్మెంట్ విన్నాక కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారన్నారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ తీరుతో నీటి వాటాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ను నల్గొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చారన్నారు మంత్రి కోమటిరెడ్డి. వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష, నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రాయలసీమ, ప్రకాశం, కృష్ణా, గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేవో తప్పు చేసాం. జగన్మోహన్ రెడ్డి చెప్పిండు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మీకు ఒకటే చెప్తున్నా అధ్యక్ష, మా గౌరవ మంత్రివారి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాను, మీకు ఏమన్నా నల్గొండ కాదు కదా, నల్గొండ రావాలంటే మన 60 రోజుల కింద ఎన్నికలు 60 రోజుల కింద జరిగిన అధ్యక్ష. ఎంత చేసా అధ్యక్ష? ఎక్కడ కూడా బొటాబొటి డిపాయిట్ తెచ్చినాక 11 సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచినంటే నల్గొండ జిల్లాని మోసం చేసిండు. నల్గొండ జిల్లాని మోసం చేసింది కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇల్లే నల్గొండకు వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష, నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రాయలసీమ, ప్రకాశం, కృష్ణా, గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేవో తప్పు చేసాం. జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అమేథీలో రాహుల్ గాంధీని కూడా ప్రజలు చెప్పుతో కొట్టినట్టేనా అని ప్రశ్నించారు హరీష్ రావు. రాహుల్ గాంధీని కూడా అమేథీలో చెప్పుతో కొట్టినట్టే మరి. ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను 10 ఏళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు. మేము కూడా అనొచ్చు, రాహుల్ గాంధీ గారిని అమేథీలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా? రాహుల్ గాంధీని కూడా అమేథీలో చెప్పుతో కొట్టినట్టే మరి. కరీంనగర్ ప్రజలు తరిమితే ఓ వ్యక్తి పాలమూరుకు వలస వచ్చారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రజలు ఆయన్ని ఆదరించి గెలిపించారన్నారు. అలాంటి మహానుభావుడు సభకు రాకుండా ఫామ్ హౌస్లో ఉన్నాడని ఆరోపించారు సీఎం రేవంత్. దీనికి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. కొడంగల్ నుంచి తరిమితేనే రేవంత్ మల్కాజ్గిరికి వచ్చారా అని ప్రశ్నించారు హరీష్ రావు. రేవంత్ కంటే ధీటుగా ఘాటుగా సమాధానం తాను చెబుతానన్నారు. మహబూబ్ నగర్ జిల్లా 10 లక్షల మందికి పైగా వలసలు పోయి తట్ట పని, పార పని, మట్టి పని, బొగ్గుబాయి, ముంబై లాంటి వలసలు పోవడానికి కారణము 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే
అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే పత్తాటు పోయిండు. ఇవాళ అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌస్లో దాచుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు. ఆయన జీవితంలో ఓటమెరగని నాయకుడు. సిద్దిపేటలో అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్ నగర్ అయినా, గజ్వేల్ అయినా. మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు మల్కాజిగిరికి? ఒకవేళ మమ్మల్ని చూపిస్తే 2 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని తొందరపాటుగా నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెబితే వారి తీర్మానానికి అంగీకరిస్తామన్నారు హరీష్ రావు. నీటి కేటాయింపులో తెలంగాణకు అన్యాయం చేసిన కేసీఆరే ముందు క్షమాపణ చెప్పాలని కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. అన్నిట్లలో కూడా స్పష్టంగా మీరు అప్పచెప్తామని ఒప్పుకున్నారు. అది కూడా మీరు ఎప్పుడు చేరుకున్నారు? మేము బయటకు వచ్చి పోరాటం చేస్తామని మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అయితే అధ్యక్ష, నేను ఒక విషయం రిక్వెస్ట్ చేస్తున్నా మీతో. మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం. కానీ మీరు దీనికంటే ముందు జరిగిన 2 మీటింగుల్లో బోర్డుకు అప్పచెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము, తప్పైంది అని క్షమాపణ కోరి అడగండి. ఎస్, వి విల్ సపోర్ట్. మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము, మీ గౌరవం. స్పీకర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లక్షల కోట్లు కాంట్రాక్టర్లు అప్పచెప్పి తెలంగాణలో నీటి కేటాయింపులో అన్యాయం చేసి వారు మాట్లాడడం ఇది చాలా దుర్మార్గంగా ఉంది. అసలు నీటి కేటాయింపులో 299 టీఎంసీలు మీరు ఒప్పుకున్నారా? ఇంకెవరు ఒప్పుకున్నారు? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కట్టిన తర్వాత ప్రాజెక్ట్ కూలిపోయింది. మీ హయాంలా ఇంకో హయాంలా? కృష్ణానదిలో జగన్మోహన్ రెడ్డితో ఒప్పందంతో రాయలసీమ లెఫ్ట్ కట్టింది మీ హయాంలో ఇంకో హయాంలో? కేసీఆర్ గారు క్షమాపణ చెప్పే వరకు టీఆర్ఎస్లో ఎవరు మాట్లాడకూడదని చెప్పిన మనం చేస్తున్నారు. కృష్ణా జలాల్లో 50-50 రేషియో కింద వాటా ఇవ్వాలని కోరామన్నారు హరీష్ రావు. 50-50 రేషియో ఎందుకు అడిగారు, 60% ఎందుకు అడగలేదని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్. Out of inflows received to Srisailam and NSP may be shared in the ratio of 50-50 pending the final settlement by the tribunal. Further, 50% inflows received at Srisailam shall be allowed to flow down till requirements of NSP are met. అంటే ఫార్మర్ ఇరిగేషన్ హరీష్ రావు ఏమనుకుంటున్నారంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము కొన్నేళ్ల పాటు తక్కువ వాటా అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు. రెండో పాయింట్, 50-50 ఏ రేషియో మీదండి? 50-50 ఎందుకు? మీరు ఒక 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు 299 ఫైటోలు ఒప్పుకొని 50-50 ఎందుకు అడుగుతున్నారు? మీరు 68% ఎందుకు అడుగుతలేరు? తెలంగాణకి ద్రోహం చేసింది, తెలంగాణకి మోసం చేసింది మీరే. ప్రాజెక్టును కేఆర్ఎంబీ బోర్డుకు అప్పగించేందుకు కాంగ్రెస్ స్పష్టంగా ఒప్పుకుందని, దీనికి సంబంధించి సమావేశం మినిట్స్ కూడా ఉన్నాయన్నారు హరీష్ రావు. ఆ సమావేశంలో తెలంగాణ సెక్రటరీ సంతకం చేయలేదని పదే చెప్తున్నా మళ్లీ అదే మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్. 17th January 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తా అధ్యక్ష. ఆ మీటింగ్లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి. ఆఫ్టర్ నేను ఐ మెన్షన్ దట్ మీటింగ్స్ వేర్ నాట్ సైన్ బై తెలంగాణ సెక్రటరీ. మళ్ళీ అదే అబద్ధాలు చెప్పి పదే టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అబద్ధాల మీద మీరు ముందుకు పోతారు. అది ఆ మినిట్స్ మేము సైన్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిందో అది మీ ఇష్టం. సెక్రటరీ తెలంగాణ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు ఏపీ వాళ్లకు అందేలా సహకరిస్తారని మాత్రమే కేసీఆర్ చెప్పారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అలా చేస్తే తెలంగాణకు కృష్ణా నీళ్లు ఎక్కువగా తీసుకురావచ్చని భావించారన్నారు. హరీష్ రావు మాటలు అర్ధరహితమంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
అధ్యక్ష కేసీఆర్ గారు ఆయన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అంగీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. వారు చెప్పింది ఆ రోజు ప్రతి సంవత్సరం 2000 టీఎంసీలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి, సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు మీరు తీసుకుపోవడానికి సహకరిస్తామని చెప్పారు. అంతే తప్ప మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే ఒక్క చుక్క నీళ్లు మన రాష్ట్ర హక్కును వదులుకోనో చెప్పినటువంటి సందర్భం లేదు. సముద్రంలో కలిసే గోదావరి నీళ్ళని తీసుకుపోవడానికి కేసీఆర్ గారు ఆ రోజు ముందుకు పోయి వారికి అవకాశం ఇచ్చారు. దాంట్లో డెఫినెట్గా మన ప్రయోజనం కూడా ఉంది. ఇప్పుడు గోదావరి నీళ్లు వాళ్ళు రాయలసీమ తీసుకపోతే ఈ కృష్ణానది నీళ్లను మనం ఎక్కువగా మన మహబూబ్ నగర్కు, నల్లగొండకు, సాగర్కు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. గోదావరి జలాలు శ్రీశైలంలో మన భూభాగంలో ఉన్నాయి అధ్యక్ష. అటు 92,000 క్యూసెక్లకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫ్లడ్ లైట్స్ తోటి లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పనిచేశారు, ఎన్ని రోజులు పనిచేశారు. మనం స్టేలు తెచ్చుకున్నా, మన ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని జరుగుతూ ఉంటే గోదావరి జలాలు తీసుకోవటానికి మేము ఒప్పుకున్నామని చెప్పేటటువంటి మాట అర్ధరహితం. ఇప్పటికీ ఆత్మవంచన చేసుకోవద్దు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని అన్నారు. ఆనాడు కేసీఆర్ అంటే ఆ క్రెడిట్ కేసీఆర్దే అని హరీష్ రావు ఎలా అంటారని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ నేతలు సకల జనుల ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ఇస్తే స్వయం పరిపాలన చేత కాదని నాడు కాంగ్రెస్ నేతలు అన్నారంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించే యత్నం చేశారు హరీష్ రావు. గతంలో సోనియా గాంధీని రేవంత్ ఏమన్నారంటూ ప్రశ్నించారు. 41 మంది తెలంగాణ శాసనసభ్యులు మేము పోయి మా సోనియా గాంధీని ఒప్పించి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు ప్రణబ్ కుమార్ కమిటీ వేయించి తెలంగాణ ఉద్యమానికి కారకులం కాంగ్రెస్ పార్టీ మేము. కేసీఆర్ అధ్యక్ష డిప్యూటీ స్పీకర్గా ఉండి ఉద్యమం పైకి లేచిన తర్వాత ఆయన దొంగ దీక్షలు, ఆయన నాటకాలు, 25 స్థానాలున్న పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోయినా సరే మా పిల్లలు చావద్దు, 6 దశాబ్దాల కోరిక నెరవేరుస్తా అని చెప్పిన దేవదారి అక్కడ కేసీఆర్ గారు కూర్చొని అన్నాడా లేదా? వెంకన్న గారు మాట్లాడినరు, మా లీడర్ దేవత అన్నారండి. మరి మీ లీడర్ బలిదేవత అన్నాడు కదా, అదే సోనియా గాంధీని. వీడియోలు చూపిస్తా, బలిదేవత అన్నాడు కదా. ఇవాళ కేసీఆర్ గారి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అయితే ఇవాళ రాష్ట్రాన్ని సాధించడమే కాదు అధ్యక్ష, 10 ఏళ్ల పాటు ఆ రోజు ఏమైనా తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుంది, తెలంగాణలో పరిపాలన చేతమైతే అంటే ఇవాళ పరిపాలన చేసి చూపించిండు. వాస్తవాలు మాట్లాడితే అధికారుల మీద నెపం మోపి తప్పించుకుంటున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు హరీష్ రావు. ఈఎన్సీ మాట్లాడింది తప్పైతే ఆనాడే ఖండించాల్సిందన్నారు ఆయన. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది కాబట్టే గతంలో ప్రాజెక్టుల అప్పగింతపై స్మితా సబర్వాల్ లేఖ రాశారన్నారు భట్టి. కేఆర్ఎంబీకి అప్పగించామని చెప్పాక చర్చలకు తావు ఎక్కడదని ప్రశ్నించారు ఆయన. సెక్రటరీ గారు రాసిందా కాదా చెప్పండి. స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరా కాదా ఇది? అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారా లేరా? సీఎం గారు ఆఫీస్లో ఉన్నారా లేదా? ఆ లెటర్లో మేము మీకు తెలుసు కదా, మేము ఒప్పుకున్నాము ఇవ్వటానికి, మీ అందరికి తెలిసిందే కదా, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇద్దరం కలిసి ఒప్పుకున్నాము అని చాలా స్పష్టంగా రాసిన తర్వాత ఇంకా మళ్ళీ మేము చేయలేదని మాట్లాడతారు ఏంటండి? ఎన్నడు రాసిండు? ఇగో 27/1/2024 నాడు రాహుల్ బొజ్జా రాసిన ఉత్తరంలో కూడా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా 50-50 ఇవ్వండి అని మీ ప్రభుత్వం రాసిన ఉత్తరమే. మరి ఈయన కూడా మా చుట్టమేనా? ఈయన కూడా మా ఇన్ఫార్మరేనా? ఇక ఆఫీసర్లకు ముద్రలు వేసుకుంటే మీరు ఆఫీసర్లను బదనాం చేసుకుంటే ఎంతకాలం పాలన చేస్తారు? నేను ఆఫీసర్లను తప్పు పట్టట్లేదు అధ్యక్ష. స్మితా సబర్వాల్ గారు తప్పని నేను అనట్లేదు అధ్యక్ష. స్మితా సబర్వాల్ గారు ఎక్కడైతే పనిచేశారో వారి బాస్ ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తేనే వారు రాసి ఉంటారు. ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తేనే ఇరిగేషన్ సెక్రటరీగా వారు రాసి ఉంటారు. నేను స్మితా సబర్వాల్ గారు తప్పు పట్టట్లేదు అధ్యక్ష, వీళ్ళు చెప్తేనే వారు రాశారు. సముద్రంలో వృధాగా పోయే గోదావరి జలాలను ఏపీ వాడుకునేందుకు నాడు కేసీఆర్ అంగీకరించారన్నారు హరీష్ రావు. ఫలితంగా కృష్ణా జలాలు ఎక్కువగా తెలంగాణ వాడుకునే వీలుంటుందన్నారు. అయితే ఈ వాదనను ఖండించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పోలవరం నుంచి 45 టీఎంసీలు శ్రీశైలం రానప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. అధ్యక్ష కేసీఆర్ గారు ఆయన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అంగీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు.
సముద్రంలో కలిసే గోదావరి నీళ్ళని తీసుకుపోవడానికి కేసీఆర్ గారు ఆ రోజు ముందుకు పోయి వారికి అవకాశం ఇచ్చారు. దాంట్లో డెఫినెట్గా మన ప్రయోజనం కూడా ఉంది. ఇప్పుడు గోదావరి నీళ్ళు వాళ్ళు రాయలసీమ తీసుకపోతే ఈ కృష్ణానది నీళ్లను మనం ఎక్కువగా మన మహబూబ్ నగర్కు, నల్లగొండకు, సాగర్కు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. గోదావరి జలాలు తీసుకోవటానికి మేము ఒప్పుకున్నామని చెప్పేటటువంటి మాట అర్ధరహితం. ఇప్పటికీ ఆత్మవంచన చేసుకోవద్దు. కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కు పోతా ఉంటే మాట్లాడలేనటువంటి మనం మళ్ళీ గోదావరి జలాలకు ఒప్పుకున్నామంటే గోదావరి జలాలు శ్రీశైలానికి వచ్చేది ఎప్పుడు, శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి పోయేది ఎప్పుడు, వాళ్ళు టెండర్ పిలిచింది ఎప్పుడు, వాళ్ళు పనులు చేసింది ఎప్పుడు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఫ్లడ్ లైట్స్ తోటి రేయం బౌళ్ళు పని జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడలేదు గత 5 సంవత్సరాల్లో. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జీవో రావడానికంటే ముందే ఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి వల్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలయ్యాయని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాడు కేంద్ర జలశక్తి శాఖ సమాచారం ఇచ్చినా వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్లో పాల్గొనలేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అనేక ప్రయత్నాలు